హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నయనం అనే వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో G5 తెలుగులో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. నయన్ ఓ కంటి ఆసుపత్రి నడుపుతూ ఉంటాడు. ఒక కొత్త టెక్నాలజీ కనుక్కుందామని కంట్లో ఉన్న ఫ్లూయిడ్ తీసి దాంతో స్పెట్స్ తయారు చేసి ఆ స్పెట్స్ తో పెట్టుకున్న వ్యక్తి వ్యూ నుంచి ఓ 8 గంటల నుంచి 13 గంటల వరకు వాళ్ళు ఏం చూస్తున్నారో దాన్ని చూడాలనుకుంటాడు. దీనికోసం ఫండింగ్ కూడా పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి వస్తూ ఉంటుంది. అయితే అతను 9 గంటల వరకు ఆ ఫుటేజ్ని చూడగలిగే కెపాసిటీ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోపు మాధవి, గౌరీ శంకర్ అనే దంపతులు వచ్చి వాళ్ళ కళ్ళను చెక్ చేయించుకుందామని ఇతని దగ్గరికి వస్తారు. అయితే మాధవిని తొలి చూపులోనే ఇష్టపడి మాధవి కంటే వయసులో పెద్దవాడైన గౌరీ శంకర్ ఆమె ఎలా పెళ్లి చేసుకుందో తెలుసుకోవడం కోసం ఆమె కంటిలోంచి ఫ్లూయిడ్ తీసి కళ్ళద్దాల్లో చూస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా మాధవి ఓ భయంకరమైన పని చేస్తుంది. ఆ పని ఏంటి, అది చూసిన నయన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. వరుణ్ సందేశ్ తన పాత్రకి అంతగా న్యాయం చేయలేదు, అలాగని చెత్తగానూ చేయలేదు, పర్వాలేదు, యావరేజ్గా చేశాడు. డైలాగ్ డెలివరీ మాత్రం చాలా స్లోగా ఉంది, ఎక్స్ప్రెషన్స్ కూడా అంత గొప్పగా లేవు. ఇక మాధవి పాత్రలో ప్రియాంక జైన్ చాలా బాగా చేసింది. కవిత పాత్రలో రేఖ చాలా బాగా చేసింది. అలీ రేజా కూడా హరీష్ చంద్ర పాత్రలో చాలా బాగా చేశాడు. అలాగే రేఖా నిరోషాకి చెల్లిగా నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. కథ మొత్తం ఉత్తేజ్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతను లేకపోయినా ఉత్తేజ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే దర్శకుడు ఎక్కడా కూడా ఎమోషనల్గా హై లెవెల్స్కి వెళ్లకుండా జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోవడం వల్ల ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వరు. తెలుగులో ఈ వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపించేలా తీశారు. అయితే 2-3 ఎపిసోడ్లు ఓన్లీ క్యాట్ అండ్ మౌస్ రేస్ లాగా వెనక్కి తిరగడం పట్టుకోవడం లాగే ఉంటుంది. G5లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 29 నిమిషాల నుంచి 38 నిమిషాల వరకు ఉంటాయి. లాస్ట్ ఎపిసోడే ఎక్కువసేపు ఉంది, మిగిలినవన్నీ తక్కువ ఉన్నాయి. 29 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఫోటోగ్రఫీ సీరియల్ స్థాయిలో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ చేయాల్సి ఉంది. ఓ 2 ఎపిసోడ్లు ఈజీగా లేపేయచ్చు. అయితే అసలైన సస్పెన్స్ని క్లైమాక్స్ వరకు నీట్గానే దాచుంచారు. ఆ విషయంలో స్క్రీన్ ప్లేలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్ని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. హీరోయిన్కి చేసిన కాస్ట్యూమ్స్ చాలా చూడముచ్చటగా ఉంటాయి. ప్రియాంక జైన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అనవసరమైన కామెడీ సీన్లు ముఖ్యంగా హీరో అసిస్టెంట్తో చేయించారు. ఆ పాత్ర పోషించిన వ్యక్తి ఓవర్ యాక్షన్ టూ మచ్గా చేశాడు. ఆ సీన్లు తీసేస్తే ఒక ఎపిసోడ్ వరకు పోతుంది. హ్యాపీగా మిగిలిన చూడొచ్చు. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?